మామూలుగా సినీ పరిశ్రమలో హీరోలకు హీరోయిన్లకు మధ్య గొడవలు కామన్. కొందరు ఆ గొడవలను ప్రేక్షకులకు తెలిసినా పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తే, కొందరు మాత్రం కోల్డ్ వార్తోనే ఆపేస్తారు. అలా ప్రతి ఇండస్ట్రీలో కొందరి మధ్య కోల్డ్ వార్ అనేది కామన్. తాజాగా కోలీవుడ్లో కూడా ఒక కోల్డ్ వార్ మొదలయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే రేంజ్కి వచ్చారని తెలుస్తోంది. అందులో ఒకరు సిమ్రాన్ కాగా మరొకరు జ్యోతిక. ఇటీవల సిమ్రాన్ స్టేజ్పై చేసిన కామెంట్స్ వల్లే ఈ రచ్చ మొదలైంది. దానిపై తను క్లారిటీ ఇస్తూ మరోసారి ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యేలా చేసింది. సిమ్రాన్, జ్యోతిక వీరిద్దరూ దాదాపుగా ఒకే సమయంలో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాదాపుగా ఇద్దరికీ ఒకేసారి స్టార్డమ్ వచ్చింది. ఇప్పుడు కూడా మళ్లీ కెరీర్లో తమ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరూ కొన్నాళ్లు వెండితెరకు దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు తమ వయస్సుకు తగిన పాత్రలు చేస్తూ యాక్టింగ్ విషయంలో మళ్లీ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అలాంటి వీరిద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల అందగాన్ అనే సినిమాలో సిమ్రాన్ పర్ఫార్మెన్స్కి అవార్డు లభించింది. ఆ అవార్డు ఫంక్షన్లో తను చేసిన వ్యాఖ్యల వల్లే ఇదంతా మొదలయ్యింది. స్టేజ్పై అవార్డు అందుకున్న తర్వాత ఆంటీ పాత్రలు చేయటం కంటే ఇదే బెటర్ అంటూ ఒక హీరోయిన్ తనకు మెసేజ్ చేసిందని చెప్పుకొచ్చింది సిమ్రాన్. అయితే ఆంటీ పాత్రలు చేయటం తప్పేమీ కాదు, డబ్బా పాత్రల కంటే అదే బెటర్ అంటూ స్టేజ్పై తనకు సమాధానమిచ్చింది ఈ సీనియర్ హీరోయిన్. కానీ తనకు అలా మెసేజ్ చేసిన హీరోయిన్ ఎవరు అని మాత్రం రివీల్ చేయలేదు. డబ్బా పాత్రలు అనగానే అందరూ జ్యోతికనే అలా మెసేజ్ చేసి ఉండొచ్చని ఊహించటం మొదలుపెట్టారు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే జ్యోతిక నటించిన డబ్బా కార్టెల్ అనే ఓ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యింది. ఇక తాజాగా మరోసారి తన స్టేట్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేసింది సిమ్రాన్. నేను ఏ హీరోయిన్ పేరును ప్రత్యేకించి ప్రస్తావించలేదు. ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్స్ మంచి ఫ్రెండ్స్గా ఉంటే చూడలేరు. నేను నా స్పీచ్లో ఎవరి గురించి అయితే చెప్పానో తను మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసింది. దీనివల్ల మా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. ఇప్పటి నుండి మా ఫ్రెండ్షిప్ మునుపటిలాగా ఉండదు అని చెప్పుకొచ్చింది సిమ్రాన్. కానీ తను చెప్పింది జ్యోతిక గురించి కాదు అని మాత్రం అనలేదు. దీంతో ఖచ్చితంగా అది జ్యోతికనే అయి ఉండొచ్చని ప్రేక్షకులు కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికీ సిమ్రాన్, జ్యోతిక పోటాపోటీగా వరుస అవకాశాలతో దూసుకుపోతూ ఉండగా ఇద్దరి కెరీర్ మంచి స్పీడ్లో ఉంది. జ్యోతిక సినిమాలతో పాటు సిరీస్లపై కూడా ఫోకస్ పెట్టింది.